వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అనే టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఏంటంటే కంప్యూటర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అది జనరేషన్ బై జనరేషన్ ఎలా ఎవాల్యూట్ అయింది, అసలు వాట్ ఈస్ కంప్యూటర్, ఇవన్నీ మనం ఈ టాపిక్లో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ కంప్యూటర్? సో కంప్యూటర్ అంటే ఏంటి? నార్మల్గా కంప్యూటర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇది కంప్యూట్ అనే వర్డ్ నుంచి తీసుకొనబడింది. కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ అంటే క్యాలిక్యులేటర్ అని అర్థం. సో ఇది జనరేషన్ బై జనరేషన్ ఎవాల్యూట్ అవుతూ వచ్చిందన్నాం కదా. సో ఇక్కడ చార్లెస్ బాబేజీ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక ఎనలిటికల్ ఇంజిన్ని కనుక్కొని దాని క్యాలిక్యులేషన్ పవర్ అనేది ఎన్హాన్స్ చేశాడనమాట. సో అప్పటి నుంచి మనం చార్లెస్ బాబేజీని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని అంటాం. సో ఇక్కడ కంప్యూటర్ యొక్క డెఫినేషన్ చూసుకుందాం. సో వాట్ ఈజ్ కంప్యూటర్? కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్, ఇందాక చెప్పుకున్నట్టుగా. సో ఇదేం చేస్తుంది? యూజర్ నుంచి డేటాని యాక్సెప్ట్ చేసి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసి అది ఒక రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసి ఆ రిజల్ట్ని మళ్ళీ త్రూ అవుట్పుట్ ద్వారా మనకి ఇస్తుంది. సో ఓకే, అది మళ్ళీ ఏం చేస్తుందంటే ఇది మళ్ళీ స్టోర్ కూడా చేసుకుంటుంది. నార్మల్గా కంప్యూటర్ మనం నార్మల్గా చూసే కంప్యూటర్ ఎలా ఉంటుందంటే లైక్ ఇలా, ఏది ఒక సిపియు ఉంటుంది, దానికి అటాచ్ అయ్యి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్లు ఉంటాయి లైక్ కీబోర్డ్, మానిటర్, మౌస్ ఇలా. సో నార్మల్గా ఇప్పుడు కొన్ని కంప్యూటర్కి కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఏంటి ఇవంటే అవి ఇన్పుట్ కాంపోనెంట్స్, సిపియు అండ్ అవుట్పుట్ కాంపోనెంట్స్. సిపియులో మనకి ఏముంటుంది? నార్మల్గా 3 కేటగిరీస్ ఉంటాయి, 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి ఏంటంటే మెమరీ యూనిట్, లైక్ స్టోర్ చేసుకోవడానికి. ఇంకోటి కంట్రోల్ యూనిట్, ఇంకోటి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ మనం తీసుకున్నాం. ఏంటి అవి? మౌస్ ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ ఇన్పుట్, మానిటర్ ఇది అవుట్పుట్, మదర్ బోర్డ్ ఈ సిపియులో ఉంటుంది, సిపియు, ర్యామ్, రోమ్ ఇవి మెమొరీ, హార్డ్ డిస్క్ ఇది కూడా మెమొరీ, ఆప్టికల్ డ్రైవ్ ఇది కూడా మెమొరీ, ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, ఎక్స్టర్నల్ పార్ట్స్, సౌండ్ కార్, వీడియో డిస్ప్లే కంట్రోలర్, ఇవన్నీ ఫిజికల్ కాంపోనెంట్స్ అన్నమాట. ఓకే, ఇంకా మనం ఏం చేస్తామంటే బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటంటే కంప్యూటర్లో ఉన్న పార్ట్స్ని బ్లాక్స్ లాగా డివైడ్ చేస్తాం. సో అవి ఎలా ఉన్నాయో ఈ ఇమేజ్లో మనం చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ బ్లాక్, ఇది సిపియు, దాని తర్వాత అవుట్పుట్ బ్లాక్. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే కంప్యూటర్కి మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు అవి బ్లాక్ బై బ్లాక్ ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈ బ్లాక్ డయాగ్రామ్లో మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం చూడు, కంప్యూటర్ అనేది ఇక్కడ కంప్యూటర్ కంప్లీట్స్ దట్ ఇన్స్ట్రక్షన్ బై గివింగ్ బ్లాక్ బై బ్లాక్ ఎనీ ఇన్స్ట్రక్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద యూజర్ నుంచి వచ్చిన ఎనీ ఇన్స్ట్రక్షన్ కూడా బ్లాక్ బై బ్లాక్ అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు మెయిన్గా 3 బ్లాక్స్ అనేవి మనం చూడవచ్చు. ఏంటి అవి? ఇన్పుట్ బ్లాక్, సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ అవుట్పుట్. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? సో కంప్యూటర్ అంటే ఏంటి? ఓకే, అది ఆ వర్డ్ అని కంప్యూట్ వర్డ్ నుంచి వచ్చిందని, తర్వాత నార్మల్గా మనం చూసే కంప్యూటర్ ఎలా ఉంటుంది, సో కంప్యూటర్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఇవి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే సో క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. సో వాట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్? క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ యొక్క ఫీచర్స్ అన్నమాట. సో ఇవి ఏంటి అంటే లైక్ మెమొరీ, ఆటోమేషన్, రిలయబిలిటీ, వర్సిటాలిటీ, డిలిజెన్స్, అక్యురసీ, స్పీడ్. ఇవి 7 మెయిన్ కాంపోనెంట్స్. ఇంకా ఉంటాయి, అది మల్టీ టాస్కర్ కానీ ఇలా. సో ఇవి మెయిన్ అన్నమాట. సో వీటి గురించి మనం కొంచెం డీటెయిల్గా చూసుకుందాం. ఫస్ట్ స్పీడ్ అంటే ఏం లేదు. స్పీడ్ అంటే నార్మల్గా మనం యూజ్ చేసే కంప్యూటర్ యొక్క మెయిన్ కాంపోనెంట్ అనమాట. సో మనం ఎక్కువ ఈ కంప్యూటర్లో వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తుంటాం? స్పీడ్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తుంటాం. ఇవేం చేస్తుంటాయి? మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని మిల్లీ సెకండ్స్లోనే వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాయి. కంపేర్ టు హ్యూమన్తో పోలిస్తే హ్యూమన్ కన్నా చాలా ఎఫిషియెంట్గా, అక్యురేట్గా, చాలా తొందరగా ఇవి టాస్క్లు అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. యాక్యురసీ అంటే ఏంటి? లైక్ ఒక ఫంక్షన్ మనం ఇచ్చిన ఒక ఆపరేషన్ అనేది, ఒక టాస్క్ అనేది ఎంత స్పీడ్గా అది ఎగ్జిక్యూట్ అవుతుందో దాంతోపాటు అది ఎంత కరెక్ట్గా అవుతుందనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. అదేంటి? లైక్ దాన్నే మనం యాక్యురసీ అంటాం.
సో ఒకవేళ మనం ఇచ్చే డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే తప్ప రిమైనింగ్ టైంలో మొత్తం మీద కంప్యూటర్ అనేది ఎప్పుడూ యాక్యురేట్గానే వర్క్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇంకోటి డెలిజెన్స్ అంటే ఏంటంటే ఇది అనేది బర్డెన్గా ఫీల్ అవ్వదు. మిలియన్స్ ఆఫ్ టాస్క్లు మనం ఇచ్చినా కూడా అది ఎప్పుడు వర్క్ చేస్తూ ఉన్నా కూడా కంటిన్యూస్గా అది ఎగ్జిక్యూట్ చేస్తున్నా కూడా అది ఎప్పుడు కూడా బర్డెన్ ఫీల్ అవ్వదు. అండ్ ఒక ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండకుండా చాలా కాన్సన్ట్రేట్గా శ్రద్ధగా అది అనేది ఇచ్చిన టాస్క్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇది హ్యూమన్తో పోలిస్తే మెమరీ ఎఫిషియన్సీ కూడా చాలా సుపీరియర్గా ఉంటుంది. ఓకే, ఇంకోటి వర్సిటాలిటీ ఏంటంటే కంప్యూటర్ అనేది నెంబర్ ఆఫ్ టాస్క్ల్ని మనం కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నా కూడా సో అవి వాటి యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, యాక్యురసీగా ఎఫిషియెంట్స్గా ఉంటుంది. దీన్ని మనం వర్సిటాలిటీ అంటాం. సో రిలయబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇఫ్ వీ గివెన్ సేమ్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, సేమ్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇచ్చినా కూడా మనం వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది సేమ్గా పొందుతాం అనమాట. సో అది రిలయబిలిటీ అంటే ఒకే టాస్క్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినా కూడా దానికి రిజల్ట్ అనేది సేమ్గా వస్తుంది. అంటే ప్రీవియస్గా వచ్చిన రిజల్ట్ మళ్ళీ వస్తుంది. అంతేగాని ఎటువంటి ఎగ్జిక్యూషన్ చేంజ్ అయినప్పుడు ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు ఎగ్జిక్యూషన్ చేంజ్ అవుతుంది. అదే ఇన్పుట్ మనం పదే ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, లైక్ రిజల్ట్ కూడా అదే వస్తుంది అనమాట. సో అది రిలయబిలిటీ. ఇంకోటి ఏంటి, ఆటోమేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి, ఒకవేళ అవి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ మధ్యలో మన ప్రమేయం అవసరం లేకుండానే ఆటోమేటిక్గా తన ఇన్స్ట్రక్షన్స్ అనేవి అవి ఫాలో అవుతూ మనం ఇచ్చిన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంటాయి. సో దీన్ని మనం ఆటోమేషన్ అంటాం. మెమొరీ, ఇందాక చెప్పినట్టు స్పీడ్తో పాటు మెమొరీ కూడా ఎక్కువ మనం కన్సిడర్ చేస్తుంటాం కంప్యూటర్లో వర్క్ చేసేటప్పుడు. సో అదనేది ఇందులో మెమొరీలో 2 టైప్స్ ఆఫ్ మెమొరీలు ఉంటాయి ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న కంప్యూటర్లో. అవి ఏంటివి, లైక్ ప్రైమరీ మెమొరీలో ర్యామ్, రోమ్ అనే 2 పార్ట్స్ ఉంటాయి. సెకండరీ మెమొరీలో SSD ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వీటి గురించి మనం ఇన్డెప్త్గా నెక్స్ట్ వచ్చే క్లాస్లో తెలుసుకుందాం. సో ఇది మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో టెక్నికల్ విషయాల్ని మన తెలుగులో నేర్చుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.